నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ అనేక వైరుధ్యాల నడుమ ప్రభుత్వం నడుస్తోంది సీఎంది ఒక మాట మంత్రులది ఒక మాట అంటూ కేటీఆర్ ఫైర్ అక్కడేమో తిట్లు ఇక్కడేమో దోస్తుల అదానితో కాంగ్రెస్ ఒప్పందం వెనుక మర్మం ఏంటని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపాలి అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలో పోరాడతామన్న కవిత టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలిపిన గవర్నర్ జీవో 55 రద్దు కోసం వ్యవసాయ విద్యార్థుల ఆందోళన హైకోర్టుకు వర్సిటీ భూములు ఇవ్వొద్దంటూ నిరసన మేడారం జాతర దగ్గర పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి కాని ఏర్పాట్లు భక్తులకు తప్పని తిప్పలు సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్దాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసలు ప్రారంభమే కాని రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు అంతర్జాతీయ వేదికలపై రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధించడం మానుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత హబ్సీపూర్ సర్పంచ్ మారు రాజేశ్వరరెడ్డిపై అక్రమ కేసు బనాయించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగిత్యాల సబ్ జైల్లో సర్పంచ్ రాజేశ్వరరెడ్డిని పరామర్శించిన ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీరును తప్పుబట్టారు అధికారంలో ఉన్నామని ఇష్టారీతిన వ్యవహరించడం మంచిది కాదన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా ఖాకీల రాజ్యమా చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు జగిత్యాల జిల్లాకు వచ్చాము జగిత్యాల నియోజకవర్గంలో హబ్సీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రాజేశ్వర్ రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం చట్టపరంగా ఎదుర్కొంటాం వీధులలో ఎదుర్కొంటాం అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా
ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితవు చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న కూడా మీరు చూసినారు, యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టుబట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు. ఇట్లా పోలీసులు ఇటువరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త ఒరవడి ప్రారంభమైంది. మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా, కాకీల రాజ్యమా అనే విధంగా చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉందాం. మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం. ఇదే కాకీల మీద, ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. అల్టిమేట్ గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. హైకోర్టు కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కేటాయించడం అన్యాయమన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. యూనివర్సిటీలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యవసాయ రంగానికి, పరిశోధనల ఆవిష్కరణలకు ఆటంకదాయకంగా ఉంటుందన్నారు. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగానికి సంబంధించిన యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొగుట, మీర్దొడ్డి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కమిటీ హాల్స్, వాటర్ ప్లాంట్, రైతు వేదిక, మహిళా భవన్, అంగన్వాడీ సెంటర్లు, వీధి స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో పర్యటించిన ఆయన యాద్గరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మాజీ సీఎం కేసీఆర్ కృషితోనే ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తుందని మల్లారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అరవై ఒక్క గ్రామం ఉంది మన దగ్గర మేడ్చల్ నియోజకవర్గం. ఎలక్షన్ కంటే ముందే 120 గుళ్ళు కట్టించిన నియోజకవర్గంలో 120 గుళ్ళు కట్టించి రోడ్లను నేపించి గ్రామంలో అందంగా చేసి మట్టంటకుంట చేసి అప్పుడు ఓట్లు అడిగిన. అట్లా ఉండాలి లీడర్ అంటే మల్లాల లెక్క ఉండాలి. పని చేసి ఓటు అడిగితే ఎందుకు గెలవమన్నా? పని చేసినాక ప్రజలు మర్చిపోరే, లీడర్లు మర్చిపోతారు, నాయకులు మర్చిపోతారు, ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు పని చేస్తున్నారు. కొత్తగూడెం ఐడీఓసీలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై దిశ సమీక్షా సమావేశంలో పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. దిశ కమిటీ చైర్మన్ ఎంపీ మాలోతు కవిత సమావేశానికి అధ్యక్షత వహించగా ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గతంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. సింగరేణి సీఎస్ఆర్ నిధుల వినియోగం, రైల్వే శాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ పనులు, కొత్తగూడెం, ఇల్లందు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులు ఆదేశించారు. ప్రైవేట్ వచ్చి మన పేషెంట్లు వచ్చి ఆరు ఆగి పరిస్థితి వచ్చింది.
గతంలో కూడా మీకు అదే సమస్య మీ దృష్టికి తీసుకొచ్చాము. అప్పుడు కూడా మీరు తమకు చెప్పారు. నా పేరు వెంకటేశ్వర్లు. అందుబాటులో ఉన్నారు మేడం. తర్వాత ఐఎస్టీ మనం కూడా ఆప్టోమిక్ ఆఫీసర్ని నియమించాం మేడం. అక్కడ మనం కాంపౌండ్ కాలేజ్ విషయంలో కూడా మనము కలెక్టర్ గారు మీరు చెప్పారు, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాము. రేపు మామూలు చెప్పారు. ఇప్పుడు మనం నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ ఒకటి చెప్పుకున్న జిల్లా 5 కష్టకాలంలో కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త బాలరాజు యాదవ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును భార్య ఇంద్రజకు అందజేసి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం అల్వాల గ్రామంలో ఏర్పాటు చేసిన గోశాలను పరిశీలించారు. గోశాల నిర్వాహకులను సన్మానించి తన వంతుగా 2 ఆవులను గోశాలకు పంపిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధిపై బండి సంజయ్కు మాట్లాడే అర్హత లేదన్నారు మేయర్ సునీల్ రావు. బండి సంజయ్ ఎంపీ కాకముందే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హయాంలోనే కరీంనగర్ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతోనే అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మరి బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీకి సంబంధించి వారు నిన్న ప్రస్తావన తీసినారు. ఈరోజు మొట్టమొదటిగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2016-17లో 8 లక్షల రూపాయలు ముందుగా విడుదల చేయడం జరిగింది. 2017లో 8 లక్షల రూపాయలు, 2018లో 1 కోటి రూపాయలు, 2019లో 6 కోట్ల రూపాయలు. అంటే 2017లో వారప్పుడు పార్లమెంట్ సభ్యులు కాదు. మరి వారు పార్లమెంట్ సభ్యులు కాకముందే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిందా లేదా అనే దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు మీ ప్రభుత్వం, మీ కేంద్ర ప్రభుత్వమే కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2017లో 8 లక్షల రూపాయలు ఇచ్చింది. 2017లో మళ్ళా 17-18లో 1 కోటి రూపాయలు ఇచ్చింది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చింది ఎవరో మరి మీరే చెప్పాలి. కరీంనగర్ నగరపాలక సంస్థకు వచ్చిన నిధుల వివరాలను చెప్తా ఉన్నా, అఫీషియల్గా చెప్తా ఉన్నా. కాబట్టి కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడంలో మీ పాత్ర లేదు. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ గత పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యే గారు అప్పుడు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన స్మార్ట్ సిటీ మాత్రమే. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు మళ్ళీ ఇంకోసారి మాట్లాడొద్దు అని చెప్పి. ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే క్రీజ్లో ఒక్కసారిగా ఓ యువకుడు దూసుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు ముక్కాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు యువకుడిని పక్కకు తీసుకెళ్లారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.